హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 67. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చూడండి డాక్టర్ సాబ్, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకొక 4 రోజులలో ఇక్కడికి హార్ట్ ప్రాబ్లం ఉన్న ఒక పేషెంట్ని తీసుకువస్తాము. దాదాపు అతనికి 50-55 ఏజ్ ఉంటుంది. అతనిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, అదేదో గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంట. సో అతనికి హార్ట్ దొరకడం చాలా చాలా కష్టం. సో సింపుల్గా వాడిని మీరు ఆపరేషన్ చేస్తున్నట్లే ట్రీట్ చేసి చంపేయండి, దట్స్ ఇట్ అని చాలా సింపుల్గా చెప్పాడు. అతను ఎందుకలా చెప్తున్నాడో మా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంతోమంది మా వాళ్ళని ఎలాగైనా కాపాడండి, రక్షించండి అని ప్రాధేయపడ్డ వాళ్ళని మేము చూసాము. కానీ ఇలా బెదిరించి మరీ చంపమంటున్నాడు అంటే అతనిని ఏమనుకోవాలో మాకు అర్థం కాలేదు. పైగా అతనిని చూస్తుంటే చాలా పెద్ద రౌడీలాగా ఉన్నాడు. అతనికి ఒక 50 ఏళ్ళ ముసలివాడిని చంపడం అంత పెద్ద పనేమీ కాదు. కానీ వాడు మా చేత అలా ఎందుకు చేయించాలి అనుకుంటున్నాడో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు అని డాక్టర్స్ చాలా భయపడుతూ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు క్లియర్గా చెప్పారు. వాళ్ళు చెప్పింది విని అర్జున్ షాక్ అయిపోయాడు. వాట్ డిడ్ యూ సే? మీరు ఏం మాట్లాడుతున్నారు? అతను మిమ్మల్ని అంతలాగా బెదిరించింది కృష్ణమూర్తిని చంపమని చెప్పడానికా? చాలా ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, అతను మాకదే చెప్పాడు. అతని ఆర్గాన్స్ అన్నీ సేవ్ చేయమని, అతని బాడీ డిస్ట్రిబ్యూట్ చేయమని, ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు అని మమ్మల్ని చాలా బెదిరించాడు. అర్జున్కి బుర్ర పని చేయట్లేదు. తాను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగేది ఇంకొకటి. ఈ మిస్సింగ్ కేస్ రోజు రోజుకి మిస్టరీగా మారుతూ ఉండడం స్ట్రేంజ్గా అనిపిస్తోంది అర్జున్కి. ఇప్పటి వరకు కృష్ణమూర్తిని సేవ్ చేయాలన్న ఆలోచనతోనే అతనిని పోలీస్ అండర్ గ్రౌండ్ హాస్పిటల్ నుంచి తప్పించారనే ఆలోచనలో ఉన్నాడు. కానీ కృష్ణమూర్తిని సేవ్ చేయాలన్న ఆలోచన ఆ క్రిమినల్కి లేదని, అతనిని చంపడమే అతని లక్ష్యమని తెలిసాక స్టన్ అయిపోయాడు. ఓ మై గాడ్, ఏమిటిదంతా? అసలేం జరుగుతోంది? అస్సలు అర్థం కావట్లేదు నాకు. కృష్ణమూర్తిని చంపడమే అతని ఉద్దేశం అయితే అది అతని చేతుల్లో పనే కదా. ఇలా ఈ డాక్టర్స్ని అడ్డం పెట్టుకుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పైగా రూపని ఎందుకు కిడ్నాప్ చేశాడు? రూప బ్లడ్ గ్రూప్, కృష్ణమూర్తి బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంది కదా. అయితే రూపని వాడు చంపాలని అనుకోవట్లేదా? కృష్ణమూర్తిని చంపాలని అనుకుంటున్నాడా? అసలు ఎవరతను? ఆ రోజు కాలేజీలో వర్ధన్ ఈ బ్లడ్ గ్రూప్ గురించే కదా రూపకి క్లూ ఇచ్చాడు. అసలు వర్ధన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని రకరకాలుగా ఆలోచిస్తూ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవకి కాల్ చేసి వర్ధన్ గురించి అడిగాడు అర్జున్. సార్, ఆల్రెడీ మీకు నేను మెసేజ్ చేశాను, చూడలేదా సార్? చూడు రాఘవ, చూసి ఉంటే నేను మళ్ళీ నిన్ను క్వశ్చన్ చేయను కదా. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పు, వర్ధన్ని కస్టడీలోకి తీసుకున్నావా? అడిగాడు అర్జున్. అవును సార్, స్టేషన్కి తీసుకువెళ్తున్నాను. 3rd డిగ్రీ మొదలు పెడితే ఈ నా కొడుకు నిజం చెప్తాడు సార్ అని కోపంగా అంటున్నాడు రాఘవ. ఆర్ యు మ్యాడ్? ఎవరిని అడిగి స్టేషన్కి తీసుకువెళ్తున్నావు? నేను కేవలం వర్ధన్ని కస్టడీలోకి తీసుకోమని అన్నాను. అరెస్ట్ చేయమని, లాకప్లో వెయ్యమని, ఇంట్రాగేషన్ చెయ్యమని, 3rd డిగ్రీ స్టార్ట్ చేయమని నేనేమైనా చెప్పానా? ఎవరిని అడిగి నువ్వు ప్రొసీడ్ అవుతావు? చాలా కోపంగా అన్నాడు అర్జున్. అది కాదు సార్. చూడు రాఘవ, అతి తెలివితేటలు వాడద్దు. వర్ధన్ క్రిమినల్ కాదు. డైరెక్ట్గా నేను ఉన్న హాస్పిటల్కి అతనిని తీసుకురండి. స్టెప్ బై స్టెప్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీ ఇష్టం వచ్చినట్లు ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు. చాలా చాలా సీరియస్గా అన్నాడు అర్జున్. సారీ సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు రాఘవ కొంచెం వాయిస్ తగ్గించి. దట్స్ బెటర్, బీ కేర్ఫుల్. మిమ్మల్ని ఎవరూ వాచ్ చేయట్లేదు కదా? లేదు సార్. గుడ్, త్వరగా రండి. ఓకే సార్, 15 మినిట్స్లో అక్కడ ఉంటాము అని చెప్పి కాల్ కట్ చేశాడు రాఘవ. రూపకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు నేను ఎక్కడ ఉన్నాను?
నా చుట్టూ ఏం జరుగుతోంది? ఆ ఏడుపులు ఎవరివి? నన్నెక్కడికి తీసుకువచ్చారు? ఇలా చాలా చాలా భయపడుతూ వణికిపోతోంది. అప్పుడే ఎవరివో గాజుల శబ్దాలు తనకి చాలా దగ్గరగా వస్తున్నట్లు వినిపిస్తూ ఉండడంతో ఊపిరి గట్టిగా పీల్చుకుని ఆ శబ్దాలన్నీ బాగా గమనిస్తోంది రూప. తనని ఒకేసారి పోలీసులు చుట్టుముట్టి కస్టడీలోకి తీసుకునేసరికి హడలిపోయాడు వర్ధన్. అసలు అసలు నన్నెందుకు మీ కస్టడీలోకి తీసుకున్నారు? నేనేం చేశాను సార్? పోలీస్ ఆఫీసర్ నుంచి ఎటువంటి ఆన్సర్ రావట్లేదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఇంకొక 15 మినిట్స్లో నేను వాడి ముందుకు వెళ్ళకపోతే నన్ను చంపేస్తారు. చాలా భయపడుతూ అంటున్నాడు వర్ధన్. వర్ధన్ ఎంత భయపడుతున్నా అతని చుట్టూ ఉన్న పోలీసులు మాత్రం సైలెంట్గా కూర్చుని అతని వైపు అలాగే చూస్తున్నారు. 20 మినిట్స్లో ఒక హాస్పిటల్ ముందు వ్యాన్ పార్క్ చేసి వర్ధన్ని బలంగా పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నారు. వదలండి, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ గింజుకుంటున్నాడు. కానీ వర్ధన్కి ఆ వీలు లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంక తప్పక వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాడు. వర్ధన్ని సరాసరి అర్జున్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రాఘవ. ఏంటి సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను సార్? భయపడుతూ అడిగాడు వర్ధన్. అర్జున్ ఒక్కసారి వర్ధన్ వైపు చూసి, తప్పలేదు వర్ధన్, నువ్వు ఇచ్చే చిన్న చిన్న క్లూస్తో మేము ఎన్ని రోజులు ఈ కేసుని డిలే చేయమంటావు చెప్పు? పైగా ఇప్పుడు నీ ఫ్రెండ్ రూప కూడా రిస్క్లో ఉంది. ఇక నేను ఓర్పు పట్టలేను. ఒకవైపు సిటీలో చాలామంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇప్పుడు నా ప్రొటెక్షన్లో ఉన్న రూప కూడా. పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న అమ్మాయికే సేఫ్టీ లేనప్పుడు నేను కొంచెం ఈ కేసులో డీప్గా ఆలోచించక తప్పదు కదా. అందుకనే నిన్ను నా కస్టడీలోకి సడన్గా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా డైరెక్ట్గా చెప్తావా ఏం జరుగుతోందో? సీరియస్గా అడిగాడు అర్జున్. సార్ నాకేం తెలియదు సార్, భయపడుతూ అన్నాడు వర్ధన్. ప్లీజ్ వర్ధన్, నీకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు పంపించిన క్లూస్ ద్వారానే ఆ రోజు అంతమంది అమ్మాయిల్ని నేను సేవ్ చేయగలిగాను. ఇప్పుడు కూడా నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. రూప నోట్బుక్లో కూడా ఫజిల్గా ఏదో క్రియేట్ చేశావు. అది సాల్వ్ చేస్తే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని వచ్చింది. ఎంక్వైరీ చేస్తే రూప బ్లడ్ గ్రూప్, మీ నాన్న కృష్ణమూర్తి బ్లడ్ గ్రూప్ సేమ్ ఒక్కటే. కృష్ణమూర్తిని వెంటనే మా కస్టడీలోకి తీసుకున్నాము. కానీ మా కస్టడీలో ఉన్న కృష్ణమూర్తిని సైతం ఒక గ్యాంగ్ వచ్చి తీసుకువెళ్ళిపోయింది. అది కూడా చాలా తెలివిగా డాక్టర్స్ లాగా ట్రీట్ చేస్తూ. ఇదంతా ఏమిటి? అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు మీ నాన్నని తిడితేనే నువ్వు చాలా సీరియస్ అయ్యావు. ప్లీజ్ సార్, రూప విషయంలో మా నాన్న బిహేవియర్ ఎవరికీ తెలియకూడదు అంటూ నన్ను చాలా చాలా రిక్వెస్ట్ చేశావు. అలాంటిది ఇప్పుడు మీ నాన్న చావు బ్రతుకుల్లో అలా కొట్టుకుంటుంటే మాత్రం ఏమీ పట్టనట్లు, నీకేమీ సంబంధం లేనట్లు కాలేజీలో బిజీగా ఉంటూ ప్రాక్టికల్స్, ల్యాబ్స్ అంటూ తిరుగుతున్నావు. నాకేం జరుగుతుందో క్లియర్గా ఈరోజు నువ్వు చెప్పాల్సిందే వర్ధన్. క్లియర్ అయిపోవాలి, నాకు క్లారిటీ రావాలి. చాలా చాలా సీరియస్గా అన్నాడు అర్జున్. రూపకి గొంతు తడి ఆరిపోతోంది. గాజుల శబ్దం తనకి మరింత దగ్గరగా వస్తుంటే భయంతో బిగుసుకుపోయింది రూప. ఎక్కడికి పోయినా తిరిగి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినావుగా, దీనినే అంటారు తలరాత అని. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరిదో లేడీస్ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది రూపకి. భయంతో వెనక్కి జరుగుతోంది. ఎందుకలా గింజుకుంటున్నావు? నేనేమీ చెయ్యను నిన్ను. నువ్వు మా కాళీ సార్ సొత్తువి, అదృష్టవంతురాలివి అని వల్గర్గా నవ్వుతూ బుగ్గం మీద చిటికి వేసింది. కాళ్ళు చేతులు కట్టి ఉన్నా కూడా వెనక్కి డేకుతోంది రూప భయంతో. కంగారు పడకు అంటూ తన దగ్గరికి వెళ్ళి చిన్నగా తన కళ్ళకు నోటికి కట్టిన కట్లను ఓడదీసింది. చాలాసేపటి నుంచి కళ్ళకి క్లాత్ ఉండడంతో సూటిగా చూడలేకపోతోంది. ఒక్క నిమిషం పాటు రెప్పలు మూసి తెరిచి అప్పుడు స్పష్టంగా చూసింది. కాస్త దూరంలో చైర్లో ఒక కాలుపై మరొక కాలు వేసుకుని కిల్లి నములుతూ కనిపించింది శీలావతి. ఏం పిల్ల, యాదుండానా అని వెకిలిగా నవ్వుతూ కనురెప్పలు ఎగరేసింది. శీలావతిని చూడగానే తన గతం మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు కదిలింది రూపకి. నువ్వా? ఇప్పటిదాకా మాట్లాడింది నువ్వేనా? నీకు అర్జున్ సార్ వార్నింగ్ ఇచ్చినా కూడా బుద్ధి రాలేదా? మర్యాదగా నన్ను వదిలే
అని భయంగా చుట్టూ చూస్తూ అంది రూప. చూడు పిల్ల, నేనేమీ నిన్నిక్కడికి ఎత్తుకురాలేదు. పోలీసు వాళ్ళకి ఎదురెళ్ళే అంత దమ్ము నాకేడుంది? అంత సీన్ లేదు నాకు. ఏ రోజైతే ఆ పోలీసోడు నిన్ను తీసుకుపోయినాడో అప్పుడే నీ మీద ఆశలు వదులుకున్నాను. బంగారం లాంటి పిల్ల చేజారిపోయింది అని నిరాశపడ్డాను. అక్కడితోనే ఈ విషయం మర్చిపోయాను. మళ్ళీ నా బిజినెస్లో నేను బిజీ అయిపోయినాను. కానీ నాలాగా ఖాళీ సర్దార్ సాబు ఊరుకోలేదు, నిన్ను మర్చిపోలేదు, వదులుకోదలుచుకోలేదు. ఏ రోజైతే నిన్ను పెళ్లి కూతురుగా చూశాడో ఆ రోజే, ఆ క్షణమే నీ మీద మనసు పాడేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరతను? గింజుకుంటూ అరుస్తోంది రూప. అరవమాక, అలసిపోతావు. ముందు ముందు జరిగే వాటన్నిటికీ ఓపిక కావాలి కదా. కన్ను కొట్టి అదోలాగా నవ్వుతోంది శీలావతి. చూడు, మర్యాదగా నన్ను వదిలే. అర్జున్ సార్కి తెలిస్తే ఈసారి నిన్ను అస్సలు వదిలిపెట్టరు. ఏడుస్తోంది రూప. చూడు పిల్ల, ఎందుకలా అరిసి గోల చేస్తావు? చెప్తున్నాను కదా, నిన్ను నేనెత్తుకురాలేదు. నాది ఏదో చిన్న కంపెనీ. నా కంపెనీకి సర్దార్ సాబ్ రావడం ఏంటి అని ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. అంతకంటే ఎక్కువ ఆనందం కూడా పడ్డాను. ఆయన చూపు పడితే చాలు నా బిజినెస్ విపరీతంగా డెవలప్ అవుతుంది అని. కానీ అదంతా ఈ పోలీసోడు జరగనివ్వలేదు. ఎంత డబ్బు ఇస్తానని ఆఫర్ చేసినా నిన్ను వదిలిపెట్టలేదు. పైగా ఇలా టీనేజ్ అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దించితే చంపేస్తానని నాకే వార్నింగ్ ఇచ్చాడు. నాకైతే నీ పోలీసోడు వార్నింగ్ ఇచ్చాడు. సర్లే అని మూసుకుని కూర్చున్నాను. కానీ కాళీ సర్దార్ అలా ఊరుకోడు కదా. ఆయన నీ ఫోటో చూడగానే నేను వస్తున్నాను అంటే నీతో పడక పంచుకోవడానికేమో అనుకున్నాను. సరాసరి నేను బిజినెస్ చేసే చోటికి వచ్చి నీ గురించి వెతుక్కుంటే ఆ పిల్ల లేదు సార్, కావాలంటే మరొక అమ్మాయి సిద్ధంగా ఉంది అని నేనంటుంటే ఆ రోజు ఆ సాబు కోపం చూస్తే నా గుండె ఆగిపోద్దేమో అనుకున్నాను. అంత కోపం వచ్చింది ఆయనకి. తనని మరొకటితో పంపిస్తావా అంటూ నన్ను చంపినంత పని చేశాడంటే నమ్ము. గన్ తీసుకువచ్చి పాయింట్ బ్లాక్లో పెట్టాడు. లేదు సాబ్ అంటూ జరిగిందంతా చెప్పేశాను. అప్పటికి నన్ను ప్రాణాలతో వదిలాడు. కానీ వాడికి పిచ్చి వచ్చినప్పుడల్లా నా ప్రాణం తీస్తూనే ఉన్నాడు. నేను నీకు ఆ అమ్మాయి కోసం సుబారీ ఇచ్చాను. ఆ అమ్మాయి నా సొత్తు. పోలీస్ సోడవని ఆడమ్మవ్వని నా సొత్తుని తీసుకువెళ్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుండావా అని ఏదేదో వాగుతూ ఇన్ని రోజులు నరకం చూపించినాడు. ఆఖరికి ఏదేదో చేశాడు నీ గురించి. మీ ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్స్లో తన మనిషిని పెట్టాడు. నువ్వు ఏ టైంలో ఎక్కడెక్కడికి వెళ్తావు, ఏ టైంలో ఏమేం చేస్తావు అంతా తెలుసుకున్నాడు. నీకోసం సిటీలో చాలామంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించాడు. వాళ్ళందరూ తన మాట వినేలాగా డ్రగ్స్కి ఎడిట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఇదంతా పెద్ద కిడ్నాపింగ్ మాఫియా చేస్తున్నట్లు క్రియేట్ చేయడానికి, తన మీద డౌట్ రాకుండా ఉండడానికి. ఇదంతా ఒక్క అమ్మాయి కోసం చేస్తున్నావా అని చాలా రోజుల పరిచయం తర్వాత ధైర్యం తెచ్చుకుని అడిగాను. అందుకు వాడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? అది నా పెళ్ళం, దానికోసం నేనేదైనా చేస్తాను అన్నాడు. చూసుకో మరి వాడు నిన్ను ఏ లెవెల్లో ఇష్టపడుతున్నాడో. నువ్వు అవును అన్నా కాదు అన్నా అతను నిన్ను వదిలిపెట్టడు. శీలావతి చెప్పేది విని స్టాచ్యూలాగా ఉండిపోయింది రూప. కనురెప్పలు కూడా వెయ్యట్లేదు. భయం, దడ, చిన్నగా వణుకు వస్తోంది. చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి బొమ్మలాగా అలా ఉండిపోయావు? విన్న నీకే ఇలా ఉంటే వాడి బిహేవియర్తో చిత్రవద అనుభవిస్తున్నా నాకెలా ఉండాలి? నిన్ను తనకి దూరం చేసిన వాళ్ళల్లో మొదటి దానిని నేనే అంటా. వాడిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి నన్ను చంపేస్తాడేమోనని బాగా ఆలోచించి, చూడండి ఖాళీ సాబ్, మేడం గారు మన కస్టడీలోకి వచ్చాక నేనే మేడంకి నచ్చచెప్పి మీ మీద మంచి అభిప్రాయం కలిగేలాగా చేస్తాను అని అప్పటికి ఏదో నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ మాటను అడ్డుపెట్టాను. అదే మాటను అడ్డుపెట్టుకుని ఇప్పుడు నన్ను కూడా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి నీ ముందు పెట్టాడు. నేను నిన్ను ఎలాగైనా ఒప్పించాలి. నాకు ఇచ్చిన పని అది. నిన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ ఒప్పించాలి. అది ఈ జన్మలో జరగదు. నేను చావనైనా చేస్తాను. చాలా కోపంగా అంది రూప. చూడు పిల్ల,
నీ అందాన్ని, వయసుని అడవి కాసిన వెన్నెల ఎందుకు చేస్తావు? అసలు నీకు ఖాళీ సర్దార్ సాబ్ లెవెల్ ఏమిటో తెలియట్లేదు. అదృష్టం అంటే నీదే. తంతే వెళ్ళి బూరెల బుట్టలో పడ్డావు. ఆ పోలీసుడి దగ్గర ఏముంది అసలు? మహా అయితే అతని ఆస్తి మొత్తం కలిపినా ఒక 4-5 కోట్లుంటుందా? అంత కూడా ఉండదు. కానీ ఖాళీ సర్దార్ దగ్గర ఉన్నంత డబ్బు, ఆస్తి, అంతస్తు దేనిలోనూ ఆ పోలీసుడు తూగలేడు. నా మాట విని సర్దార్ సార్ చెప్పినట్లు విను. నువ్వు సుఖపడతావు, సాబ్ని సుఖపెడతావు, మహారాణి అయిపోతావు. లేదు, కాదు, కూడదు అని మొండితనం చేస్తే నిన్నేమీ చెయ్యడు. ఎందుకంటే నువ్వతనికి కావాలి. నిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి నీకు ఎవరిష్టమో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చంపేస్తాడు. ఆలోచించుకో. నువ్వు మొండి చేసే కొద్దీ ఎవరికి ప్రమాదమో అని నొక్కి మరీ చెప్పింది శీలావతి. చూడు వర్ధన్, నాకు టైం లేదు. నీకు తెలిసింది అంతా క్లియర్గా చెప్పేసే. చాలా సీరియస్గా అన్నాడు అర్జున్. సార్, నా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. అలా జరగదు వర్ధన్. సార్, మీకు వాళ్ళ గురించి తెలియదు. నేను 15 మినిట్స్ కంటే ఎక్కువగా వాళ్ళకి కనిపించకుండా ఉంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు క్రిమినల్స్ సార్. చాలా భయపడుతున్నాడు వర్ధన్. సరే, ఒకసారి ఈ సీసీటీవీ రివ్యూ చూడు. నీకు ధైర్యం వస్తుంది. నువ్వు కాలేజీలోనే ఉన్నావు కదా, ఇంకా వాళ్ళకి డౌట్ ఎందుకు వస్తుంది అని మాట్లాడుతూ ఒక రివ్యూ చూపించాడు అర్జున్. అది చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు వర్ధన్. సేమ్ టు సేమ్, A to Z తనలాగే ఉన్న మరొక వ్యక్తి ల్యాబ్లో తనలాగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అది చూసి చాలా ఆశ్చర్యపోతూ, ఎవరు సార్ అతను అన్నాడు వర్ధన్. అతని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైనా నీకేం తెలుసు నాకు క్లియర్గా చెప్తావా అడిగాడు అర్జున్. సార్, ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ నుంచి నాకు ప్రమాదం తప్పదు. వర్ధన్, నువ్వు నా కస్టడీలో ఉన్నావు. నీ ప్రాణాలకు ఏ ప్రమాదము లేదు. ఈ కేసు సాల్వ్ అయ్యేంతవరకు, ఆ క్రిమినల్స్కి శిక్ష పడే అంతవరకు నీకు నేను ప్రొటెక్షన్గా ఉంటాను. నన్ను నమ్ము. సార్, చంపేది నన్ను కాదు సార్. నా ప్రాణం కోసం నేను భయపడక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు వర్ధన్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అమ్మని చంపేస్తారు సార్. మీ అమ్మగారా? ఆవిడ ఎప్పుడో చనిపోయింది కదా? లేదు సార్, చనిపోలేదు. అదేంటి? కృష్ణమూర్తి గారి భార్య చనిపోయిందని విన్నానే. అవును, కృష్ణమూర్తి గారి భార్య చనిపోయింది. ఏంటి వర్ధన్ అయోమయంగా మాట్లాడుతున్నావు? కృష్ణమూర్తి గారి భార్య చనిపోయింది అంటున్నావు, మరొక వైపు మీ అమ్మగారిని చంపేస్తారు అంటున్నావు. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. క్లారిటీగా చెప్తావా? సార్, మా అమ్మ, కృష్ణమూర్తి గారి భార్య వేరు వేరు. చెప్పలేక చెప్పాడు వర్ధన్. అంటే ఏంటి? నువ్వు కృష్ణమూర్తి గారి అబ్బాయివి కాదా? నేను కృష్ణమూర్తి గారి అబ్బాయినే, కానీ ఆయన రెండో భార్యకు పుట్టిన కొడుకుని. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నగారి గురించి సొసైటీలో చాలామందికి తెలుసు. చాలా గ్రేట్గా మాట్లాడుకుంటారు కదా వర్ధన్. భార్య చనిపోయిన తర్వాత కూడా మరొక పెళ్లి చేసుకోలేదు, సింగిల్గా ఉండిపోయాడు. అది కూడా తన కొడుకు కోసం అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అదంతా అబద్ధం సార్. ఈ విషయం నేను కూడా ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఆయన కొడుకుగా సొసైటీలో నాకంటూ గుర్తింపు రావడానికి మా రిలేషన్ గురించి దాచడమే మంచిదనిపించింది. వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. మా పెద్దమ్మ కొడుకు, అంటే కృష్ణమూర్తి గారి మొదటి భార్య కొడుకు, చిన్న వయసులోనే ఏదో పెద్ద నేరం చేసి జైలుకి వెళ్ళాడు. అదేమిటో నాకు తెలియదు. ఎన్నోసార్లు తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ నా దాకా విషయం రాకుండా జాగ్రత్త పడ్డారు. అతని ఐడెంటిటీ ఎందుకనో దాచిపెట్టి ఆ ప్లేస్లో నన్ను తీసుకువచ్చి ఉంచారు. నేనే ఆ రోజు నుంచి అతని పేరుతో వర్ధన్గా ఈ సొసైటీలో వేరొక ఐడెంటిటీతో చలామణి అవుతున్నాను. పైకి మాత్రమే నేను కృష్ణమూర్తి గారి కొడుకుని. ఎనలేని ప్రేమ ఉన్నట్టు సొసైటీ ముందు మాత్రమే నా తండ్రి నా మీద ప్రేమ కురిపిస్తాడు. కానీ అదంతా అబద్ధం. ఎవ్వరికీ చెప్పుకోలేని చేదు నిజమిది. వర్ధన్ కళ్ళల్లో కన్నీళ్ళు.
వర్ధన్, ఆర్ యూ సీరియస్? మదర్ ప్రామిస్ సార్. నా పేరు వర్ధన్ కాదు, అనిల్. మాది ఒక చిన్న కుగ్రామం. మా అమ్మ పల్లెటూరు అమ్మాయి. బిజినెస్ డెవలప్మెంట్ కని ఒకసారి కృష్ణమూర్తి గారు మా ఊరు వచ్చి అమ్మని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఏదేదో చెప్పి గుడిలో తాళి కట్టి తీసుకువచ్చి గెస్ట్ హౌస్లో పెట్టారు. కొన్ని రోజులకు నేను పుట్టాను. మా నాన్న ప్రవర్తనలో మార్పు మా అమ్మ గమనిస్తూ ఉండేది. ఆయనలో ప్రేమ తగ్గిపోయింది, రాకపోకలు తగ్గిపోయాయి. ఒకరోజు అమ్మ క్లియర్గా ఎంక్వైరీ చేస్తే నాన్నకి ఆల్రెడీ పెళ్ళయిందని, కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. గుండెలు పగిలేలాగా ఏడ్చింది. తల్లిదండ్రులను కాదనుకుని వచ్చి ఇతనిని పెళ్లి చేసుకుంది. తిరిగి పుట్టింటికి వెళ్ళలేక, వీడి దగ్గర ఉండలేక చస్తూ బ్రతుకుతోంది. ఇక నా విషయానికి వస్తే ఎప్పుడూ కూడా పెద్దగా తండ్రి ప్రేమ లేదు. అమ్మే అన్నీ అయి పెంచింది. ఒకానొక టైంలో నాన్న ఉన్నట్లుండి మా దగ్గరికి వచ్చి, నీ కొడుకుని నాతో పంపించు, బాగా చదివిస్తాను, సొసైటీలో వాడికంటూ మంచి పేరు ఉంటుంది, కాదు కూడదు అంటే నీతో పాటే ఇలాంటి దరిద్రపు జీవితం బ్రతకాల్సి వస్తుంది, నేను రూపాయి ఇవ్వను అంటూ అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను తీసుకొచ్చేశాడు. ఆ రోజు నుంచి నేను నాన్న దగ్గరే పెరుగుతున్నాను. అప్పుడప్పుడు ఎవ్వరికీ తెలియకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా అమ్మతోనే ఉండేవాడిని. తండ్రి క్యారెక్టర్ మంచిది కాకపోయినా సొసైటీలో మా నాన్న చాలా మంచివాడు అని చెప్పడం ఎంత కష్టం అనిపించేదో తెలుసా సార్? నన్ను ప్రాణంగా ప్రేమించే తల్లిని దిక్కులేని దానిలాగా ఒక్కదాన్ని వదిలేసి ఏమీ పట్టనట్లు ఈ రాక్షసుడితో ఉండడం నరకంగా తోచేది. ఇంత కష్టపడి ఇతనితో ఎందుకు ఉంటున్నానంటే నా చదువు కోసం. నేను బాగా చదువుకోవాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలి. అప్పటి వరకు ఈ రాక్షసుడి నీడలో చదువుకోక తప్పదు అనిపించింది. ఎందుకంటే నేను చదివేది డాక్టర్ చదువు, లక్షలు కావాలి. అందుకు కృష్ణమూర్తి అవసరం నాకు చాలా ఉంది. బాగా చదువుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక అమ్మని తీసుకుని వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. ఇదే నేను అనుకున్నది. నా డాక్టర్ చదువు కంప్లీట్ అవుతోంది అని నేను సంతోషపడే లోపే కృష్ణమూర్తి మీద రూపా యాసిడ్ దాడి చెయ్యడము, ఒక్కసారిగా తన మీద దాడి జరిగేసరికి హార్ట్ అటాక్ రావడము, కృష్ణమూర్తి చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము. ఈ విషయం దూరంగా ఎక్కడో పెరుగుతున్న కృష్ణమూర్తి అసలైన కొడుకుకి తెలియడం, అసలే చిన్నప్పటి నుంచి రాక్షస ప్రవర్తనతో ఉండేవాడు ఇప్పుడు మరింత వికృతంగా తయారై విరుచుకుపడడం జరుగుతోంది సార్. అనిల్ అలియాస్ వర్ధన్ ఇంకా చెప్పలేకపోతున్నాడు. దడ వస్తోంది. నారాయణ గారు, ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తీసుకురండి. అనిల్ అలియాస్ వర్ధన్ పరిస్థితి బాగా గమనిస్తూ అన్నాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.